హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 66. అంకుల్ మీకెప్పుడు ఆంటీ బోర్ కొట్టలేదా అని సంజయ్ మళ్ళీ అడుగుతాడు. ఆ మాటకు అందరూ ఏం చెప్తారో అని శంకరనారాయణ గారి వైపు చూస్తూ ఉన్నారు. శంకరనారాయణ గారు పెద్దగా నవ్వుతూ ఎందుకు కొట్టలేదు బాబు, చాలాసార్లు వద్దు అనిపించిందని అంటారు. ఆ మాటకి అందరూ షాకింగ్గా చూస్తారు. నిజంగానా నానా అని నవీన్ అడుగుతాడు. అవును అని నారాయణ గారు నవ్వుతూ నేను లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అని అంటారు. అందరూ శంకరనారాయణ గారు మాటల మీదే దృష్టి పెట్టారు. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మా మధ్య ప్రేమ లేదు. తల్లిదండ్రులు చెప్పారని తాళి కట్టాను, కానీ తర్వాతే మా మధ్య ప్రేమ అనేది మొదలయ్యింది. నా కోసం లక్ష్మి భోజనం చేయకుండా ఎదురు చూడటం, అమ్మా నాన్నని గౌరవించడం, ఇంట్లో అన్ని సమయానికి సమకూర్చడం, ఇవన్నీ చేస్తూ చేస్తూ నా మనసు దోచేసింది. ఎప్పుడైతే నవీన్ కడుపున పడ్డాడో అప్పుడు నాకు లక్ష్మి మీద ప్రేమతో పాటు గౌరవం కూడా వచ్చింది. నిద్ర లేకుండా, సరైన తిండి లేకుండా చాలా ఇబ్బంది పడింది. కానీ నాకు మా అమ్మ నాన్నకి మాత్రం అన్నీ చేస్తూనే ఉంది. నాకు ఇంకా గుర్తుంది, నవీన్ పుట్టేటప్పుడు లక్ష్మి అరుపులు నా చెవుల్లో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. ఇక్కడే ఇంటి వెనకే పెరట్లో కాన్పు జరిగింది. ప్రాణాలతో పోరాడి నా వంశం అభివృద్ధి చేసింది. నా కోసం పరాయి ఇంటి నుండి వచ్చి నా కుటుంబాన్ని తన కుటుంబాన్ని చేసుకుని నన్ను తన ప్రాణంగా భావించి నన్ను నమ్మి నవీన్ని కని నా చేతుల్లో పెట్టి నా కళ్ళల్లో సంతోషం చూసింది. ఇక అప్పటి నుండి లక్ష్మికి మరింత పని పెరిగింది. కానీ ఆ చిరాకు కోపం నా మీద ఎప్పుడు చూపించలేదు. అప్పుడప్పుడు నన్ను కూడా మర్చిపోయి నవీన్నే ఎక్కువగా చూసేది. దానికి నాకు కొంచెం జల్సీ కూడా వచ్చేసింది. వీడు పుట్టి నాకు దక్కాల్సిన ప్రేమంతా దోచేశాడు అని. కానీ ఏం చేస్తామని అనుకునేవాడిని. సంవత్సరాలు గడిచే కొద్దీ బాధ్యతలతో మా మధ్య కాస్త దూరం కూడా వచ్చింది. ఆ దూరం వల్లే కోపం, చిరాకు, విసుగు కూడా వచ్చేవి. కానీ అవి వచ్చినప్పుడు లక్ష్మి నా కోసం, నా ఇంటి కోసం, నా బిడ్డల కోసం పూర్తిగా తన జీవితాన్ని ఇచ్చేసింది. మరి తనకి ఎంత కోపం, విసుగు రావాలి? అవన్నీ పక్కన పెట్టి అన్నీ చూసుకుంటుంది కదా. మరి నా కోపాన్ని, విసుగుని వదిలిపెడితే తప్పేంటి అని ఆలోచించడం మొదలుపెట్టాను. అలా కోపం వచ్చిన ప్రతిసారి నాకు లక్ష్మితో ఉన్న సంతోషకరమైన విషయాలు గుర్తు చేసుకుని అంత విసుగుని పోగొట్టుకునేవాడిని అని శంకరనారాయణ గారు అంటారు. అందరూ కూడా ఒక ట్రాన్స్ లో వింటూ ఉంటారు. శంకరనారాయణ గారు అందరూ మూడిని మార్చడం కోసం, అయినా సంజయ్ మీ ఆంటీకి కొంచెం తిక్క కూడా ఉంది తెలుసా, ఒక్కొక్కసారి ఆ తిక్క వంట మీద చూపించి నా కడుపు పాడు చేసేది అని శంకరనారాయణ గారు అంటారు. ఆ మాటతో అందరూ నవ్వేశారు. బావా, ఇప్పుడు నువ్వు చెప్పు, మా చెల్లెమ్మంటే నీకు ఎప్పుడు బోరు కొట్టలేదా అని శంకరనారాయణ గారు సుదర్శన్ గారిని అడుగుతారు. సుదర్శన్ గారు సుశీలని చూస్తూ లేదు బావా, ఇంకా చాలా సంవత్సరాలు ఇలాగే కలిసి ఉండాలని ఉంది. మీకు తెలుసా, సుశీల చాలా డబ్బున్న అమ్మాయి, బాగా చదువుకుంది. అంటే నాలాగా, నా కూతురులాగా అస్సలు కానే కాదు. అప్పట్లో డిగ్రీ చేసింది. నన్ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన తర్వాత 12 ఏళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం. నేను వ్యవసాయం మీదే బాగా సంపాదిస్తూ గొప్పగానే ఉన్నాం. ఒకరోజు నేను సుశీల ఒక ఊరికి వెళ్ళి వస్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది. చిన్నదే, కానీ ఎలా జరిగిందో ఏంటో తెలియదు. కానీ సుశీల స్పర్శ లేకుండా అయిపోయింది. ఆ రోజు దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకున్నాను, మాతో రానందుకు. ఎన్ని చోట్ల తిప్పినా పక్షపాతం అని చెప్తున్నారు, కానీ వైద్యం మాత్రం సరిగ్గా చేయటం లేదు. అప్పట్లో ఇప్పుడు ఉన్నంత వైద్యం కూడా దొరికేది కాదు. అందుకే నా సుశీల ఇలా కుర్చీకి అంకితం అయిపోయింది. కానీ నాకు ఎప్పుడూ తను నాతో మాట్లాడినట్టు, తిరుగుతున్నట్లే అనిపిస్తుంది అని సుదర్శన్ గారు సుశీలని చూస్తూ చెప్తారు. మరి వదిలేయాలని ఒక్కసారి కూడా అనిపించలేదా అంకుల్ అని సంజయ్ అడుగుతాడు. లేదమ్మా, అస్సలు అనిపించలేదు. నేను కనుక ఇదే పరిస్థితిలో ఉంటే నా సుశీల నన్ను ఎంతకన్నా ప్రేమగా చూసుకునేది. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే నేను సుశీలని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అప్పటికే సుశీల రాధ తన బాధ్యత తీసుకోవడం చూసి మరో పెళ్లి చేసుకోమని కూడా నాకు చెప్పింది. పిచ్చిది సుశీల. నాకు సుశీల నచ్చినట్టు ఇంకెవరూ నచ్చలేదు అని అర్థం చేసుకోలేదు. కొన్నాళ్ళు అలిగింది. తర్వాత తనే మామూలు అయిపోయింది. కట్టుకున్నందుకు నేను, కన్నందుకు రాధా, ఇద్దరం సుశీల రుణం తీర్చుకునే పనిలో ఉన్నామని సుదర్శన్ గారు అంటారు.
అంకుల్ ఒక మాట తప్పుగా అనుకోకండి. ఇక్కడ అందరూ పెళ్ళైన వాళ్ళమే కాబట్టి మాకు ఒక క్లారిటీ రావడం కోసం అడుగుతున్నాను అని అంటాడు. చెప్పు పర్వాలేదు అని అడుగుతాడు. అంటే ఏ విధంగా కూడా అవసరం తీర్చడానికి పనికిరాదు అని తెలిసి కూడా మరి వేరే పెళ్లి చేసుకోకపోయినా మీరు బయటనైనా ఏ తప్పు చెయ్యలేదా అని అనిల్ అడుగుతాడు. సుదర్శన్ గారు నవ్వి మంచి ప్రశ్న అడిగావు. ఈ రోజుల్లో చాలామంది భార్యతో సంతోషంగా ఉండడం అంటే నాలుగు గోడల మధ్య ఉండడం అనుకుంటున్నారు. ప్రేమ అంటే అది కాదు అనిల్. భార్యకు ఒంట్లో శ్రమ లేకుండా తన పనిలో పాలు పంచుకోవడం కూడా ప్రేమే. ఇద్దరం కలిసి కూర్చుని కష్ట సుఖాల గురించి మాట్లాడుకోవడం కూడా ప్రేమే. పిల్లల భవిష్యత్తు, సరదా మాటలు, కలిసి చిన్న చిన్న సంతోషాలు అంటే గుడికి వెళ్ళడం కానీ, బయటికి వెళ్ళడం కానీ ఇలాంటి వాటిలో కూడా ప్రేమ ఉంది. అంతేకాని ఇద్దరు శరీరాలు కలిస్తేనే ప్రేమ అనుకుంటే పొరపాటే. ఈ కాలం పిల్లలు చాలామంది ఇలానే అనుకుంటున్నారు కాబట్టే విడాకుల వరకు వెళ్తున్నారు. నేను ఒక ఆడదాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి నా సుశీల మనసులో బాధని నేను చూడగలనా? మా ఇద్దరి పరిస్థితి తారుమారై తను పెళ్లి చేసుకుంటే నేను తట్టుకోగలనా? తను బయటికి మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పింది కానీ నిజానికి తనకి అసలు ఇష్టం లేదు. నా గురించి రాధ గురించి ఆలోచించి చెప్పింది. అంతేగాని మనసులో నుండి కోరుకోలేదు. సుశీలనే కాదు వేరే ఏ అమ్మాయి అయినా తన భర్తకి మరొకరితో పెళ్లి జరగాలని కోరుకోదు. అది ఎలాంటి పరిస్థితిలోనైనా. ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇరువురి స్థానంలో ఉండి ఆలోచిస్తే వాటికవే అర్థమవుతాయి అని సుదర్శన్ గారు అంటారు. నవీన్ అన్నింటినీ క్షుణ్ణంగా వింటున్నాడు. రాధ కూడా మౌనంగా వింటూ ఉంది. చాలా బాగా చెప్పారు అంకుల్ మీరు అని సంజయ్ అంటాడు. సరే సరే లేట్ అయ్యింది, పొద్దున్నే లేవాలి కదా, పడుకోండి అని లక్ష్మి అంటుంది. సుదర్శన్ గారు సుశీల వీల్ చైర్ నెట్టుకుంటూ వెళ్తారు. తర్వాత అందరూ కూడా పడుకోవడానికి వెళ్తారు. నవీన్ రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు. మనసంతా ఎందుకో అలజడిగా ఉంది. రాధా లక్ష్మి అన్ని లైట్లు ఆపుకుని తలుపులు వేసుకుని అన్ని చక్కబెట్టుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. ఏమండి ఇంకా పడుకోలేదా అని రాధ అడుగుతుంది. నవీన్ సైలెంట్గా ఉంటాడు. మర్చిపోయా, ఏదో మాట్లాడాలి అన్నారు కదా, చెప్పండి ఏం మాట్లాడాలి అని రాధ అడుగుతుంది. నవీన్ మౌనంగా ఉంటాడు. రాధ నవీన్ వైపు చూసి ఏవండి మిమ్మల్నే అని దగ్గరికి వెళ్తుంది. నవీన్ అలాగే నిలబడి ఉన్నాడు. రాధ దగ్గరికి వెళ్తుంది. నవీన్ కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఏమండి ఏడుస్తున్నారా? ఎందుకు, ఏమైంది అని రాధ కంగారు పడుతూ అడుగుతుంది. నవీన్ మోకాల మీద కూర్చుని నన్ను క్షమించు రాధా అని తన చేతులు జోడించి అంటాడు. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.